కుండబోత వర్షం ఫలితంగా ముంచెత్తిన వరద హోరు తగ్గాయి. అయితే అవి మిగిల్చిన విధ్వంసం ఇళ్లల్లో నిత్యావసరాలు సహా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డును పడిన బడుగు జీవుల్లో నిండిన విషాదం ఎప్పుడు పోతుందనేది మాత్రం తెలియదు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు ఉప్పొంగి జిల్లా కేంద్రం సహా రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, మధిర, ఎరుపాలెం మండలాల్లోని ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చూసినా మోకాలలోతు బురదే, ఇళ్లల్లోనూ బురదే. మాయదారి వరద దెబ్బకు సైకిళ్లు, బైకులతో పాటు టీవీలు, ఫ్రిడ్జ్ల వంటి గృహోపకరణాలు పనికి రాకుండా పోయాయి. ఏడాది కోసం నిల్వ ఉంచుకున్న బియ్యం, పప్పులన్నీ వరద పాలవడంతో ఏం తిని బతకాలని బాధితులు ఆందోళన చెందుతున్నారు. శనివారం రాత్రి మున్నేరు ఉప్పెనతో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కట్టుబట్టలతో పిల్ల పాపలతో కలిసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీసిన ప్రజలు అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు తగ్గుముఖం పట్టింది. మొన్న మధ్యాహ్నం 36 అడుగులకు చేరుకున్న మున్నేరు రాత్రి నుంచి తగ్గుముఖం పట్టి నిన్న ఉదయం 19.5 అడుగులకు చేరుకుంది. మున్నేరు వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 7,090 మందిని తరలించారు. ఇక నిన్న ఉదయానికి వరద తగ్గడంతో దాదాపు సగం మంది ఇళ్లకు చేరుకున్నారు. కంపు కొడుతున్న పరిసరాల మధ్య ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మోతీనగర్, కవిరాజ్ నగర్, మమతా రోడ్, ఖానాపూర్, వెంకటేశ్వర్ నగర్, ధంసాలాపురం, దానబాయిగూడెం రూరల్ మండలాల్లోని కరుణగిరి, జలగం నగర్ పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు జలమయం కావడంతో బురద మేటలు వేసింది. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పునరుద్ధరణకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. మున్నేరు వరద వర్షానికి కారణంగా ఖమ్మం పట్టణంలో పంపింగ్ వెల్స్ పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. కొన్ని కాలనీల్లో విద్యుత్ సరఫరా లేక మోటార్లు పనిచేయట్లేదు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.